ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక సమీకరణలు మరోసారి చర్చానీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు పార్టీలో అంతర్గత కలకలానికి దారితీస్తున్నాయి. తాజా రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నేతలు ఆందోళనకు గురవుతున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాకు చెందిన నాయకుల్లో ఈ ఆందోళన ఎక్కువగా ఉందని చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్‌పై తీసుకుంటున్న దూకుడు వైఖరిపై ఆ పార్టీలో ఉన్న కాపు నేతలు సంతృప్తిగా లేరన్న ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌ను ఎంత తీవ్రంగా విమర్శిస్తే తమ రాజకీయ భవిష్యత్తు అంత ప్రమాదంలో పడుతుందన్న భావన వారిలో ఉందని అంటున్నారు. ఎందుకంటే కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్‌కున్న మద్దతు ఇప్పటికీ గణనీయమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే కాపు సామాజిక వర్గం ఎప్పుడూ కీలక ఓటు బ్యాంక్‌గా నిలిచింది. కానీ అధికారంలో మాత్రం స్థిరమైన భాగస్వామ్యం దక్కలేదన్న అభిప్రాయం ఈ వర్గంలో ఉంది. రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి పదవిని అనేకసార్లు చేపట్టింది. కమ్మ సామాజిక వర్గం కూడా రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చాటింది. కానీ కాపులకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవటం ఆ వర్గంలో ఒక లోటుగా భావించబడుతోంది. గతంలో వంగవీటి మోహన్ రంగ నాయకత్వం ఎదుగుతున్న దశలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ రూపంలో మరో ఆశ కనిపించింది. కానీ రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆ అవకాశం కూడా కరిగిపోయింది. దీంతో కాపు సామాజిక వర్గం ఎన్నికల సమయంలో కీలకంగా మారినా వారి ఆకాంక్ష మాత్రం నెరవేరలేదన్న భావన బలపడింది. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆయనను కాపు ఐకానిక్ లీడర్‌గా చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఉద్యమం రాజకీయంగా ఎంత ప్రభావం చూపిందన్నది మరో చర్చ. కాపుల విశ్వాసాన్ని పూర్తిగా గెలుచుకోలేకపోయారన్న విశ్లేషణలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కాపు అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు. తాను అందరివాడినని చెప్పుకోవడానికి ప్రాధాన్యమే ఇస్తారు. అయితే రాజకీయంగా ఆయన ఎదగటం, ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటం కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక భావోద్వేగాన్ని కలిగించింది. ముఖ్యమంత్రి కాలేదన్న బాధను డిప్యూటీ సీఎంగా తీరుస్తారన్న భావన కాపుల్లో కనిపిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్‌ను సామాజిక వర్గ ప్రతినిధిగా కాకుండా తమ ఆశయాలను సాధించగల నాయకుడిగా చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2024 ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంక్ కీలకంగా మారింది. పవన్ కళ్యాణ్ సూచించిన కూటమికి కాపులు గణనీయంగా మద్దతిచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ కీలక భాగస్వామిగా మారడం, ప్రభుత్వం నిర్ణయాల్లో పాత్ర పోషించడం ఇవన్నీ కాపు వర్గాల్లో సానుకూల సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా కుల ప్రస్తావన చేయకపోయినా కాపులు ఆయన్ను తమ నాయకుడిగా భావించడం రాజకీయంగా ముఖ్యమైన పరిణామం. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేయాల్సిన పరిస్థితి వస్తే వైసీపీలో ఉన్న కాపు నేతలకు అది రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతోంది. మొన్నటి అంబటి రాంబాబు అరెస్టు ఘటనలో కాపు నేతలు స్పందించాలని వైసీపీ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లినట్టు ప్రచారం జరిగింది. కానీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని సమాచారం. దీంతో కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ ప్రభావం తగ్గలేదన్న అభిప్రాయం బలపడింది. కాపు సామాజిక వర్గం సంఖ్యాపరంగా గణనీయమైనది అయినప్పటికీ రాజకీయ విభజన చెందుతూ వచ్చింది. అదే పరిస్థితి కొనసాగితే ప్రభావం తగ్గే అవకాశముంది. అయితే ఒకే నాయకుడి చుట్టూ సమీకరణ జరిగితే అది రాష్ట్ర రాజకీయాల్లో నిర్ణయ శక్తిగా మారవచ్చు. ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చుట్టూ సమీకరణ జరుగుతోందా? లేక ఇది తాత్కాలిక ప్రభావమా? అన్నది రాబోయే కాలంలో తేలనుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సమీకరణలు మళ్లీ చర్చకు రావడం యాదృచ్ఛికం కాదు. పవన్ కళ్యాణ్ ఎదుగుదల, కూటమి ప్రభుత్వంలో ఆయన పాత్ర, వైసీపీ వైఖరి ఇవన్నీ కలిపి కొత్త రాజకీయ సమీకరణలకు దారితీస్తున్నాయి. వైసీపీలోని కాపు నేతలు తమ భవిష్యత్తుపై ఆలోచనలు పడుతున్నారా? పవన్ కళ్యాణ్ ప్రభావం ఇంకా పెరుగుతోందా? లేక రాజకీయ పరిస్థితులు మళ్లీ మారతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.